భారతీయ జనతా పార్టీలోకి ఎవరు రాబోతున్నారు అన్నటువంటి విషయాన్ని ముందుగా బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం మనుషులు లీక్ చేస్తారు. అది ఒరిజినల్ బీజేపీ వాళ్ళని అడుగుతారు. దాంతో వీళ్ళని అంటే బీజేపీ ఎదుగుదలని బీజేపీలోని టీడీపీ టీం ఆపుతుందన్నమాట. తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యుడు ఇటు రావడానికి బీజేపీకి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి విషయం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఆయన వెళ్ళి మంత్రి సత్యకుమార్ యాదవ్ని అడిగారు. ఆయన దానికి సంబంధించి తనకు తెలిసినంతవరకు అట్లాంటిది ఏం లేదని చెప్పారు. ఎవరైనా అట్లా చేరేందుకు ముందుకు వస్తే మనం కూటమి పక్షాల నేతలు కూర్చుని మాట్లాడదామని ఆయన సజెస్ట్ చేశారు సత్యకుమార్ యాదవ్. వెంటనే వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోయి లోకేష్ దగ్గర కూర్చుని ఏ నుంచి ఎవరైనా చేరతారంటే మీకు చెప్తాం సార్ అని చెప్పారనమాట. ఇది మరి బీజేపీ అధినాయకత్వం ఏమన్నా తెలుగుదేశం పర్మిషన్ తీసుకుని చేర్చుకోమందా, లేకపోతే కనుక నరేంద్ర మోడీ అమిత్ షాలు భారతీయ జనతా పార్టీ ఏమన్నా తెలుగుదేశానికి రాసి ఇచ్చేశారా? ఇక్కడ సందేహం భారతీయ జనతా పార్టీ వాళ్ళ వీళ్ళు లేకపోతే ఎవరి కోసం అన్నదే అర్థం కాదు.